హలో గాయ్స్, ఈరోజు సింపుల్గా పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూసుకుందామా. ఫస్ట్ అయితే పొటాటోని వాష్ చేసుకొని పీల్ చేసుకోండి. పీల్ చేసుకున్న తర్వాత పీసెస్గా అయితే కట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే 2 పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి గాయ్స్, కొంచెం పెద్దగానే. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరకాయ, మళ్ళీ ఉల్లగడ్డ అయితే కట్ చేసుకోండి. తర్వాత ఎల్లిపాయ, కొంచెం జీలకర్ర పేస్ట్ చేసుకోండి. నూనె కాగిన తర్వాత కట్ చేసిన పొటాటో పీసెస్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి గైస్. దాంట్లో కొంచెం పసుపు అయితే వేసుకొని ఇలా ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చేసినప్పుడు ఇలాగా బ్రౌనిష్ కలర్, లైట్ ఎల్లో కలర్ వచ్చినప్పుడు ఒక బౌల్లోకి సపరేట్గా తీసేసుకోండి. ఓకేనా గైస్, చూడండి ఇలా వచ్చినప్పుడు ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకుని అదే ప్యాన్లోకి ఇంకొక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా ఎల్లో కలర్ వచ్చిన తర్వాత ఇందాక మిక్సర్లో వేసుకున్న అల్లం, జీలకర్ర, ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసిన తర్వాత పొటాటోస్ ఫ్రై చేసుకొని సపరేట్ పెట్టుకున్నాం కదా గైస్, అదైతే వేసుకొని బాగా పైకి కిందకైతే బాగా కలుపుకోండి. అది జీలకర్ర, ఎల్లిపాయ పేస్ట్ అయితే బాగా పట్టుకునేంత వరకు బాగా కలపండి గైస్. ఓకే, చూడండి కింద మీద కలుపుతూ ఉండండి. ఇలా పైకి కిందకి అయితే కలుపుకోండి గైస్. చూడండి దాంట్లోనే 1.5 స్పూన్ కారం అయితే వేసుకోండి. మీకు స్పైస్ ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకుని హాఫ్ గ్లాస్ లేదంటే 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. కాస్త బాగా మిక్స్ చేయండి. చూడండి ఇలాగా మిక్స్ అయ్యేంత వరకు వేసి కొంచెం ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా బాగా తింటారు, ఎవరికి పొటాటో ఇష్టం లేకపోయినా బాగా తింటారు. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి, మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.